నమస్కారం. జీసీఆర్జేవై వార్తావానికి స్వాగతం. ముఖ్యమైన వార్తలు మీ ముందుకు తీసుకువచ్చింది ఎం హరిత, బిఎస్ సోషల్ వర్క్. ముందుగా కళాశాల వార్తలు. రాజమహేంద్రవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు యూనియన్ బ్యాంక్లో మేనేజర్తో కలిసి ప్రజల అవసరాలపై అవగాహన పెంపొందించే కార్యక్రమంగా బ్యాంకు కస్టమర్లకు సేవలు అందిస్తూ క్షేత్రస్థాయిలో బ్యాంకింగ్ కార్యకలాపాలను నేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే గారు, హెచ్ఓడి డాక్టర్ పివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ వార్తలు. ఆగస్టు 2న వారణాసి నుండి పీఎం కిసాన్ పథకం 20వ విడతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విడుదల చేయనున్నారు. జార్ఖండ్లోని ఎయిమ్స్ డియోగర్ 1వ స్నాతకోత్సవానికి హాజరైన అధ్యక్షురాలు ముర్ముర్ గారు. జాతీయ వార్తలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 25% సుంకాల ప్రభావంపై అధ్యయనం చేయనున్నట్లు భారత్ పేర్కొంది. పహల్గామ్ దాడికి పాల్పడిన 3 ఉగ్రవాదులను ఆపరేషన్ మహాదేవ్లో హతమార్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాష్ట్ర వార్తలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనను ముగించుకొని విజయవాడ చేరుకున్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో ప్రారంభిస్తారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. విద్యా వార్తలు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన. CUET-UG 2026 పరీక్షా తేదీలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు NTA ప్రకటించింది. అభ్యర్థులు అధికార వెబ్సైట్లో అప్డేట్ల కోసం నిఘా పెట్టాలి. ఏపీ ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ జూలై 29 నుండి ప్రారంభమై ఆగస్టు 10 వరకు కొనసాగుతుంది. విద్యార్థులు దగ్గరలోని కాలేజీలలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చివరిగా వాతావరణం. ఆకాశం మేఘావృతం, తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇవి ఈరోజు ముఖ్యాంశాలు. తిరిగి రేపు కలుద్దాం. ధన్యవాదములు.